ఉంటా ఉన్నాయి. ఈ 50 అధ్యాయాలు కూడా మనము 1 by 1 ధ్యానం చేద్దాం. మొదటి అధ్యాయము మొదటి వచనమును మనం చదువుకున్నప్పుడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పి రాయబడి ఉంటుంది. ఇది ఒక స్టేట్మెంట్ గా మనము చూడొచ్చు. దేవుడు చేసినటువంటి సృష్టి అంతటికి కూడా ఇది ఒక స్టేట్మెంట్. ఈ ఫస్ట్ మొదటి అధ్యాయము మొదటి వచనము అనేది ఒక సృష్టి క్రమము కొరికైనటువంటి ఒక స్టేట్మెంట్ అన్నమాట. అంటే ఇది ఒక ప్రారంభ వాక్యముగా మనము దీన్ని చూసుకోవాలి. ఆది యందు అనగా అది సమయము, ఎప్పుడు ఈ యొక్క సృష్టి అనేది చేయబడింది అంటే ఆది యందు. ఎవరు చేశారు ఈ సృష్టి అంటే దేవుడు ఈ యొక్క సృష్టిని చేశాడు. వేటిని చేశాడు అని అంటే భూమి ఆకాశములను దేవుడు సృజించాడు అనగా వెన్, హూ, వాట్, ఈ రీతిగా ఏది, ఎవరు, ఎప్పుడు, ఏ రీతిగా చేయబడింది అనేటువంటి విషయము ఈ ఒక్క వాక్యంలో మనము చూస్తాం. తర్వాత 2వ వచనం నుండి మనము ధ్యానం చేసినప్పుడు దాని యొక్క వివరణ అంతా కూడా మనకి కనిపిస్తుంది. దేవుడు చేసినటువంటి సృష్టి యొక్క వివరణ, ఏ రీతిగా ఆయన చేశాడు అనే విషయము మనము 2వ వచనం నుండి మనము చూడొచ్చు. ఈ మొదటి అధ్యాయములో 31 వచనాలు ఉంటూ ఉన్నాయి. ఈ 31 వచనాలలో దేవుడు అనేటువంటి మాట 32 సార్లు రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలం. 31 వచనాలలో దేవుడు అనే మాట 32 సార్లు ఉంటా ఉంది. చాలా మంది సైంటిస్టులు, చాలా మంది లేదా గొప్ప జ్ఞానము సంపాదించినటువంటి వారు, లేకపోతే తత్వవేత్తలు కానీ చాలా మంది ఈ లోకంలో ఈ యొక్క సృష్టిని దేవుడు చేశాడు అని చెప్పి ఒప్పుకోవడానికి వారి మనసు అంగీకరించదు. చాలా జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించారు, గొప్ప సైంటిస్టులుగా వారు పేరు సంపాదించారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క సృష్టి దేవుడు చేశాడు అనే దానిని ఒప్పుకోవడానికి వారి మనసు ఎంత మాత్రం కూడా అంగీకరించదు. కాబట్టి సృష్టి, వారు అంటారు సృష్టి దానంతట అదే వచ్చింది, ఏర్పడింది అని చెప్పి ఏవో సిద్ధాంతాలు, ఏవో నియమాలు ఇవన్నీ కూడా చెప్తా ఉంటారు. సైన్స్ అనేది ఈ యొక్క సృష్టి ఎలాగా ఏర్పడింది అనేది చెప్తుంది. అది మన యొక్క బైబిల్ ఈ యొక్క సృష్టిని ఎవరు చేశారు అని చెప్పి వివరిస్తుంది బైబిల్ గ్రంథం. కాబట్టి మనము బైబిల్ ఏమాత్రం కూడా సైన్స్ కి వ్యతిరేకము కాదు. బైబిల్లోనే సైన్స్ చాలా వరకు ఉంటా ఉంది. దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో సైన్స్ ని పెట్టాడు. కాబట్టి మనము ఈ యొక్క ఆదికాండ గ్రంథం మనం చూసినప్పుడు ద బుక్ ఆఫ్ ద బిగినింగ్స్ అని చెప్పి ఈ యొక్క ఆదికాండ గ్రంథాన్ని పిలుస్తారు. ద బుక్ ఆఫ్ ద బిగినింగ్స్, ప్రారంభాల గ్రంథము. ఈ యొక్క ఆదికాండంలో మనం చూసినప్పుడు అన్ని ప్రారంభమైనటువంటి గ్రంథము. చాలా విషయాలు ప్రారంభమైనవి అని మనము చూడొచ్చు ఒకటిగా. తర్వాత మనము ముందుకు వెళ్ళేసరికి మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ఆదికాండము మొదటి అధ్యాయంలో 3 పాయింట్లు నేను మీతో చెప్తాను. ఆ 3 పాయింట్లు ఏంటి అంటే ఈ యొక్క వచనాల్లో మనము ఇంక్లూడ్ అయి ఉంటా ఉన్నాయి. మొట్టమొదటి పాయింట్, గాడ్ క్రియేట్స్ విత్ పవర్. దేవుడు ఒక శక్తితో ఈ యొక్క సృష్టిని చేశాడు. మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మనము ధ్యానం చేసుకుంటే, అదేవిధంగా మొత్తం ఈ అధ్యాయం అంతా కూడా ఆయన ఏ రీతిగా ఆయన యొక్క మాటతో, ఆయన యొక్క శక్తితో ఏ రీతిగా ఆయన సృష్టించారో మనకి అర్థమవుతుంది. గాడ్ క్రియేట్స్ విత్ పవర్. రెండోది, గాడ్ క్రియేట్స్ విత్ ఆర్డర్.
ఏ రీతిగా ఈ యొక్క సృష్టిని యొక్క క్రమముగా దేవుడు చేశాడో మనకి కనిపిస్తుంది. మొదటి అధ్యాయము 6వ వచనం నుండి 25వ వచనం వరకు సృష్టి యొక్క క్రమాన్ని మనము చూడగలము. మూడోది, గాడ్ క్రియేట్స్ విత్ పర్పస్, అంటే ఒక ఉద్దేశము. దేవుడు మానవుని చేసినప్పుడు ఒక ఉద్దేశముతో ఆయన సృష్టించాడు అనేటువంటి సంగతి మనకి మొదటి అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు మనకి అర్థమవుతుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి సృష్టి పట్ల, మానవుని పట్ల అనేటువంటి విషయం మనము అర్థం చేసుకోగలం. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే గాడ్స్ క్రియేట్స్ విత్ పవర్. మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మనము చదువుకున్నప్పుడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగులకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. 6 రోజుల సృష్టిని మనము ఈ యొక్క అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాము. మొదటిగా ఆదిలో దేవుడు భూమి ఆకాశమును సృజించినప్పుడు భూమి ఏ రీతిగా ఉన్నదో 2వ వచనం నుండి ఇక్కడ భక్తుడైనటువంటి మోషే వివరిస్తా ఉన్నాడు. ఈ యొక్క ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండ గ్రంథం వరకు కూడా ధర్మశాస్త్రం అని చెప్పి పిలువబడుతా ఉంది. తోరా అని చెప్పి, హెబ్రీలో తోరా అని చెప్పి పిలుస్తారు, ధర్మశాస్త్రము అని చెప్పి పిలుస్తారు. కాబట్టి ఈ యొక్క 5 కాండాలను కూడా పంచకాండాలు అని చెప్పి పిలుస్తారు. ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండము వరకు ఈ 5 కాండాల్ని పంచకాండము అంటే 5 కాండాలు పంచకాండము అని చెప్పి పిలుస్తారు. ధర్మశాస్త్రము లేదా తోరా అని చెప్పి పిలుస్తారు. దీనిని మోషే రాశాడు. మోషే దాదాపు 1500 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల తర్వాత ఆయన ఈ గ్రంథం అంతా కూడా రాయడం జరిగింది. దేవుడు ఆయనకు చెప్పగా, దేవుడు ఆయనకు వివరించగా ఆయన ఈ యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా రాసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మొదటిగా ఆదిలో ఈ యొక్క మనం నివసిస్తున్నటువంటి ఈ అందమైనటువంటి భూమి, మనం ఒకసారి ఈ యొక్క భూమిని మనం చూస్తా ఉన్నప్పుడు ఎంత సుందరమైనదిగా ఉందో, దేవుడు ఎంత బాగా అందమైన దానిగా ఈ యొక్క భూమిని, ఈ యొక్క విశ్వాన్ని సృష్టించాడో మనము కన్నులారా చూస్తా ఉన్నాము. దేవుని మనము ఈ సృష్టిని మనం చూసినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమను మనము పొగడకుండా ఉండలేము. ఆయనను మనం వర్ణించకుండా ఉండలేము. మనం ఆయన యొక్క కార్యములు, ఆయన చేతి కార్యములు ఎంతో గొప్పవి. ఆయన యొక్క కార్యాలు మనము వివరించలేము. మన యొక్క ఈ చిన్ని బుర్రకు ఏమాత్రము కూడా అర్థము కాదు. మనము చూసినప్పుడు చాలా సుందరంగా, అందంగా కనిపిస్తూ ఉంటది ఈ యొక్క భూమి. ఈ యొక్క భూమిలో ఈనాడు మనం చూస్తా ఉన్నప్పుడు ఎంత సుందరమైనటువంటి ప్రకృతిని దేవుడు చేశాడో మనకి అర్థమవుతుంది. చక్కటి సముద్రాలు, నదులు, తరువాత సెలయేర్లు, జలపాతాలు, కొండలు, కోనలు, గుట్టలు, లోయలు, ఎడారులు, పర్వతాలు, ఎంత సౌందర్యం అంటే అరణ్యాలు, అడవులు, ఎంత చక్కటి చెట్లు, జంతువులు అన్ని కూడా మనం చూసినప్పుడు ఆకాశము, ఆకాశ నక్షత్రాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశము, ఇవంతా కూడా మనం చూస్తే మనకి నిజంగా చాలా సంతోషము అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు అందరికీ కూడా అనుభవమే. చిన్నప్పుడు పూర్వము ఆరు బయట పండుకోవడం, చక్క పైన ఆకాశాన్ని చూసి ఆనందించడం, ఆ చెక్కలు లెక్క పెట్టడం. ఆ చుక్కలు లెక్క పెట్టగలమా మనము? కానీ చిన్నప్పుడు లెక్క పెట్టడానికి ట్రై చేసేవాళ్ళం. చాలా చక్కగా ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడైతే బయట అలాంటి అనుభవాలు ఇప్పుడు లేవు.
కాబట్టి ఎంత అందమైనటువంటి సృష్టిని దేవుడు చేశాడు. ఈ యొక్క అసుందరమైనటువంటి సృష్టిని చూసినప్పుడు మన హృదయము ఉప్పొంగిపోతా ఉంటది. మనం ఉల్లసిస్తూ ఉంటాము, ఆనందిస్తూ ఉంటాము. దేవునిని మనం స్తుతించకుండా ఉండలేము. ఆయన మహిమ కనిపిస్తుంది ఈ యొక్క సృష్టి అంతటిలో కూడా. ఎంతో ముచ్చటగా, ఎంతో ప్రేమగా, ఎంతో శ్రద్ధగా ఈ యొక్క భూమిని దేవుడు, ఈ సృష్టి అంతటిని కూడా, యావత్తును కూడా ఆయన సృష్టించాడు. కాబట్టి మొట్టమొదటిగా భూమి ఎలాగ ఉండేది, మనం ఈ రీతిగా కాదు, మొదటిగా ఎలా ఉండేది అని మనం చూసినప్పుడు నిరాకారముగా ఉండింది అని చెప్పి ఇక్కడ మనము చూస్తా ఉన్నాము. శూన్యముగా ఉండిందంట భూమి అంతా కూడా. ఇలాగా వెలుగు లేదు. తరువాత చీకటితో నిండిపోయి ఉంటా ఉంది. ఈ యొక్క భూమి అంతా కూడా ఒక ఆకారం అనేది లేదు, శూన్యముగా ఉంటా ఉంది. భూమిలో ఏమీ కూడా లేదు. చీకటితో నిండిపోయి ఉంటా ఉంది, జలములతో నిండిపోయి ఉంటా ఉంది ఈ యొక్క భూమి అంతా కూడా మనం చూసేటువంటి భూమి అంతా కూడా నీటితో నిండిపోయి ఉంటా ఉంది. ఒక ఆకారం అంటూ లేదు, ఒక స్థిరమైన ఒక షేప్ అనేది లేకుండా ఉంటా ఉంది, శూన్యముగా ఉంటా ఉంది. చీకటి అంట అగాధ జలము పైన అల్లాడుతూ చీకటి జలముల పైన కమ్మి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉన్నది. దేవుని ఆత్మ ప్రిపేర్ చేస్తా ఉంది దేవుని యొక్క సృష్టిని ఒక క్రమములో పెట్టడానికి, భూమిని చక్కగా ఒక ఆర్డర్ లో పెట్టడానికి దేవుని యొక్క ఆత్మ సిద్ధపరుస్తా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. కాబట్టి ఇలాంటి శూన్యములో నుండి దేవుడు సమస్తమైనటువంటి సృష్టిని కూడా చేశాడు. ఏమీ లేనటువంటి ఆ యొక్క పరిస్థితిలో నుండి దేవుడు సమస్తము కూడా అందముగా, సుందరముగా ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. ఎలివేషన్ చేశాడు దేవుడు మన యొక్క భూమికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు వెలుగును సృజించాడు. అంతకుముందే చీకటి అనేది ఉంటా ఉంది. ఆ యొక్క చీకటిలో నుండి దేవుడు ఏం చేశాడు? వెలుగును సృష్టించాడు. దేవుని సంఘమ మన జీవితాల్లో కూడా ఏమీ లేనటువంటి పరిస్థితిలో నుండి దేవుడు మనలను బయటకు తీసుకుని రాగలడు. శూన్యములో నుండి సమస్తమైనటువంటి సృష్టిని చేసినటువంటి దేవుడు మన జీవితాలలో కూడా ఏమీ లేదు, ఇంకా దిక్కేమీ లేదు, ఈ పరిస్థితులు ఏమీ బాగలేదు అనేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో నుండి దేవుడు ఒక చక్కటి, ఒక అందమైనటువంటి జీవితాన్ని దేవుడు బయటకు తీసుకుని రాగలడు. కాబట్టి దేవుని యందు మనము విశ్వాసము ఉంచాలి. ఆ యొక్క ప్రతి పరిస్థితిలో కూడా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, నీవు ఉన్నటువంటి ఆ నిరాశలో నుండి, నీవు ఉన్నటువంటి ఆ యొక్క అయోమయమైనటువంటి పరిస్థితిలో నుండి దేవుడు ఆయన విడిపించి, ఆయన ఒక గొప్ప ఉన్నతమైనటువంటి, ఉజ్వలమైనటువంటి, ప్రకాశవంతమైనటువంటి భవిష్యత్తులోనికి ఆయన నిన్ను తీసుకెళ్ళగలడు. కాబట్టి మన యొక్క దేవుడు గొప్ప సృష్టికర్త, గొప్ప నిర్మాణకుడు ఆయన. కాబట్టి ఆయన మీద మనము దృష్టి పెట్టి, ఆయన మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి మనము ముందుకు కొనసాగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ యొక్క సృష్టిలో మనము చూసినప్పుడు ఈ శూన్యము అనేటువంటిది, నిరాకారము అనేటువంటి మాట హీబ్రూ పదము 2 పదాలు ఉంటా ఉన్నాయి. ఒకటి తోహు అనేటువంటి పదము, రెండవది బోహు అనేటువంటి పదం అన్నమాట. 2 పదాలు ఉంటా. ఈ యొక్క పదాలకు అర్థం ఏమిటి అంటే, ఏమి కూడా లేకపోవడము, ఈ యొక్క భూమి మీద ఏమి కూడా, సృష్టిలో ఏమి కూడా లేకపోవడము, శూన్యముగా ఉండడము, ఖాళీగా ఉండడము, లేదా అస్తవ్యస్తముగా, గందరగోళంగా ఉండడం అని చెప్పి అర్థం అన్నమాట. హీబ్రూ పదాలు 2 ఉన్నాయి. తోహు అనేటువంటి పదము, రెండోది బోహు అనేటువంటి పదము. 2 పదాలకు అర్థము ఏమిటి అంటే,
ఖాళీగా ఉండడము, ఒక క్రమం అనేది లేకుండా ఉండడము, ఒక ఆకారం అనేది లేకుండా ఉండడము. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, భూమికి ఒక ఆకారం అంటూ ఉంది, చక్కటి ఒక ఆర్డర్ అంటూ ఉంది. కాబట్టి ఆనాడు మొదటిలో సృష్టి ఆదిలో ఇలాంటి క్రమం అనేది ఏది కూడా లేదు, ఒక ఆకారం అనేది లేదు, ఏమి కూడా లేకుండా ఖాళీగా ఉంటా ఉంది, శూన్యముగా ఉంటా ఉంది, ఒక అస్తవ్యస్తంగా ఉంటా ఉంది. అంతా కూడా మొత్తం అంతా కూడా నీటితో నింపబడి ఉంటా ఉంది. ఈనాడు మనం చూస్తున్నటువంటి యొక్క భూమి చాలా క్రమముగా ఉంటా ఉంది. దానికి ఒక నీటికి ఒక సముద్రాలుగా ఏర్పాటు చేసి, వాటికి సరిహద్దులు ఏర్పాటు చేసి దేవుడు వాటికి సరిహద్దులు నియమించి ఒక పక్కన పెట్టాడు. జనాల మీదకి మాటికి జనాల మీదకి రాకుండా సముద్రానికి సరిహద్దు నియమించాడు. చక్కగా పర్వతాలు ఒక చోట, తర్వాత అరణ్యాలు ఒక చోట, ఆ యొక్క జంతువులు అరణ్యాల్లో ఉండేటట్లుగా జనావాసంలోనికి రాకుండా వాటికి అరణ్యాలు నియమించి అడవులను ఏర్పాటు చేసి అట్లా ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని దేవుడు మార్చి ఒక చక్కటి ఆకారమును ఈ యొక్క భూమికి లేదా సృష్టికి దేవుడు ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిగా ఈ యొక్క సృష్టి ఆదిలో దేవుడు సృష్టించినది, మొట్టమొదటి దినాన దేవుడు సృష్టించినది వెలుగును దేవుడు సృష్టించాడు. లైట్, వెలుగు కలుగును గాక అని చెప్పి దేవుడు పలికినప్పుడు వెలుగు కలిగింది. ఇదంతా కూడా ఆయన మాట చేత ఆయన సృష్టించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఆయన మాట శక్తి కలిగినటువంటి మాట, తన మహత్తువైనటువంటి మాట చేత దేవుడు ఈ యొక్క లోకాన్ని భూమిని సృష్టించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో కూడా అస్తవ్యస్తంగా గందరగోళంగా ఒక క్రమం లేనటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఒక క్రమాన్ని తీసుకురావాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. నిన్ను ఒక దారికి తీసుకుని రావాలని చెప్పి ఆశపడతా ఉన్నాడు. క్రమశిక్షణ లేదా నీ జీవితంలో నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడుచుకునేలాగా నీ యొక్క మనసు నిన్ను ప్రేరేపిస్తా ఉందా? నీ ఒక అయోమయంలో ఉంటా ఉన్నావా? నీ ఒక గందరగోళంలో ఉంటా ఉన్నావా? ఏమి చేయాలో తెలియనటువంటి అయోమయ స్థితిలో నీవు ఉంటా ఉన్నావా? అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకొని ఆయన నీ యొక్క అయోమయ స్థితిలో నుండి ఏ దారి కానకుండా ఉన్నటువంటి ఆ పరిస్థితిలో నుండి దేవుడు నీ మీద ఆయన వెలుగును ప్రకాశింపజేసి నీ యొక్క జీవితాన్ని, నీ భవిష్యత్తును ఆయన ఉజ్వలమానంగా ఆయన నడిపించాలి అని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి ప్రభు మీద మనము దృష్టి నిలిపి ఆయనలో మనము ముందుకు సాగిపోవాల్సిన వారమే ఉంటాం. ఆయన మీద మన విశ్వాసంతో మనము సాగిపోవాలి. శూన్యములో నుండి సృష్టి చేసినటువంటి దేవుడు శూన్యమైనటువంటి నీ జీవితాన్ని కూడా ఆయన అందమైనటువంటి జీవితముగా మలచగలడు. కాబట్టి దేవుని యందు విశ్వాసము ఉంచాలి. Elohim, 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 బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, శూన్యములో సమస్తము నిరాకారములో ఆకారము, శూన్యములో సమస్తము నిరాకారములో ఆకారము, సృజించినావు నీవు, సర్వసృష్టికర్తవు నీవు, సృజించినావు నీవు, సర్వసృష్టికర్తవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి శూన్యములో నుండి ఏమీ లేనటువంటి ఆ యొక్క స్థితిలో నుండి దేవుడు సమస్తమును కూడా ఆయన చేశాడు. దానిలో మొట్టమొదటి దినమందు వెలుగును దేవుడు చేశాడు. ఒకసారి స్విచ్ అలాగా ఆన్ చేశాడు. ఆన్ చేసినప్పుడు వెలుగు కలిగింది. ఆయన తన యొక్క మాటతో సమస్తాన్ని కూడా కలుగజేశాడు. హి క్రియేట్స్ విత్ పవర్. గాడ్ క్రియేట్స్ విత్ పవర్. ఆయన మాటలో శక్తి ఉంటా ఉంది. కాబట్టి ఆయన మాట పలుకుగా అది జరుగుతుంది. కాబట్టి మనం విశ్వాసముతో ఆయన మాట మనము వినాలి. మొట్టమొదటిగా మనం చేసినప్పుడు ఆయన వెలుగును చేశాడు. ఆ వెలుగు మంచిదైనట్టుగా దేవుడు చూచినట్లుగా మనం చూస్తా ఉన్నాము. ఆ యొక్క వెలుగును చీకటిని కూడా దేవుడు వేరుపరిచాడు. ఆదిలో దేవుడు ఉన్నాడు. ఆదిలో దేవుని ఆత్మ ఉంటా ఉంది. ఆదిలో చీకటి ఆవరించి ఉంటా ఉంది. తర్వాత ఆయన ఒకటొకటిగా సృష్టిని చేస్తాడు. మొట్టమొదటిగా వెలుగును ఆయన చేస్తాడు. ఆ యొక్క వెలుగుకు పగలు అని చెప్పి దేవుడు పేరు పెట్టాడు. ఆ యొక్క చీకటి ఏదైతే ఉందో దానికి రాత్రి అని చెప్పి పేరు పెట్టాడు. మనకు మానవునికి అనుకూలముగా దేవుడు మార్చాడు. పగటిని రాత్రిని ఆయన పేరు పెట్టి, వెలుగుకు చీకటికి పగలు రాత్రి అని చెప్పి పేరు పెట్టి, మనము చక్కగా పగటి వేళ పనులు చేసుకోవడానికి, రాత్రి వేళ నిద్రపోయి విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలముగా దేవుడు ఆ రీతిగా సృష్టి చేశాడు. ఆయన ఆ రీతిగా మార్చినట్లుగా మనము చూస్తాం. ఒక రోజు అయిపోయింది. రెండవ రోజు ఆయన ఏమి సృష్టించాడు అని మనము చూసినప్పుడు 6వ వచనం 8వ వచనం వరకు మనం చదివితే విశాలము ఆకాశంలో ఆయన సృష్టించినట్లుగా మనము చూస్తాం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మొత్తం అంతా కూడా నీటి చేత నింపబడి ఉంటా ఉంది. ఈ నీటి మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుతూ ఉంటా ఉంది, తిరుగుతూ ఉంటా ఉంది. అయితే దేవుడు వెలుగును చేసిన తర్వాత అంతా కూడా క్లియర్ గా కనబడుతా ఉంది. వెలుగు చేత నింపబడి ఉంటా ఉంది. ఆ వెలుగులో దేవుడు ఏమన్నాడు అనంటే, ఆ యొక్క జలము ఏదైతే మొత్తం నింపబడి ఉందో ఆ యొక్క జలాల్ని దేవుడు వేరుపరిచాడు. ఎలాగో వేరుపరిచాడు అని అంటే, ఆ జలముల మధ్యలో ఒక విశాలము కలగాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఒక మాట చెప్పాడు. జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికెను. 2 విధాలుగా ఈ యొక్క భూమి మీద మొత్తం అంతా కూడా వ్యాపించినటువంటి నీటిని 2 భాగాలుగా ఆయన చేశాడు. ఒకటి పై జలాలు, ఇంకొకటి కింది జలాలుగా ఆయన ఏర్పాటు చేసి వేరుపరిచి మధ్యలో ఒక విశాలాన్ని ఆయన ఏర్పాటు చేసి దానికి ఆకాశం అని చెప్పి ఆయన పేరు పెట్టాడు. అలాగున ఆకాశము కలిగింది. కాబట్టి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు మనకి వర్షం వస్తూ ఉంటది. కాబట్టి కొంత ఆకాశాన్ని ఏం చేశాడంటే మేఘాల మధ్యలో దేవుడు బంధించాడు. కొంత నీటిని మేఘాల మధ్యలో బంధించి ఆ యొక్క ఆకాశం అని చెప్పి విశాలమైనటువంటి ఒక విశాలానికి ఏం చేశాడు, ఆకాశం అని చెప్పి పేరు పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. కాబట్టి 2వ దినాన దేవుడు ఆకాశాన్ని చేశాడు. తర్వాత మనం చూసినప్పుడు 3వ రోజు ఏమి చేశాడో మనము చూద్దాం. 3వ రోజు భూమి చేశాడు. తర్వాత సముద్రాలను చేశాడు. భూమిని, సముద్రాలను, తర్వాత భూమి మీద అనేక రకాలైనటువంటి వృక్షాలను, ఫల వృక్షాలు, పుష్పించేటువంటి చెట్లు, ఫలించేటువంటి చెట్లు, ఇవన్నీ కూడా ఈ యొక్క భూమి మీద ఆయన కలిగించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం ఇక్కడ భూమిని తర్వాత సముద్రాన్ని ఆయన చేశాడు. ఎలా చేశాడు? ఈ భూమి మీద కొంత నీరు ఉండిపోయింది, కొంత నీరేమో పైకి వెళ్ళిపోయింది, కొంత నీరు భూమి మీద ఉండిపోయింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఏమని అన్నాడు అని అంటే,
ఈ యొక్క నీరంతా కూడా ఒక పక్కకి వెళ్ళిపోయి ఆరిన నేల కనబడుగాక అని చెప్పి పలికాడంట దేవుడు. ఆరిన నేల కనబడుగాక అని పలికినప్పుడు ఆ నీళ్ళంతా కూడా ఒక చోటకి వెళ్ళిపోతే ఆ నీటంతటి కూడా జలరాశికి సముద్రం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఆరిన నేల ఏదైతే ఉందో ఈ ఆరిన నేలకు భూమి నేల అని చెప్పి దేవుడు పేరు పెట్టడము జరిగింది. ఈ రీతిగా భూమిని సముద్రాలను ఎన్నో రోజు చేశాడండి? 3వ రోజు చేశాడు. భూమిని సముద్రాలను చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క చెట్లు ఇవన్నీ భూమి మీద ఉన్నటువంటి చెట్లు ఆ దేవుడు ఏం చేశాడంటే భూమే తనంతట తానే మొలిపించినట్లుగా దేవుడు పలికాడు. ఈ భూమి తనంతట తానే విత్తనములు ఇచ్చేటువంటి చెట్లు, తర్వాత ఫలించేటువంటి ఫల వృక్షాలు అన్ని కూడా ఏం చేశాడంటే దేవుడు భూమి తనలో నుండి మొలిపించాలి అని చెప్పి దేవుడు పలికినట్లుగా మనం చూస్తాం. దేవుడు డైరెక్ట్ గా చెట్లు కలుగును గాక అని చెప్పి అనలేదు. భూమి తనంతట తాను భూమిలో నుండి అవన్నీ చెట్లు భూమి మొలిపించును గాక అని చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. గడ్డి తమ చాలా రకాలైనటువంటి గడ్డి జాతులు, విత్తనములు ఇచ్చే చెట్లు, ఫలం ఇచ్చేటువంటి ఫల వృక్షాలు ఇవన్నీ కూడా భూమి మొలిపించును గాక అని పలికినట్లుగా మనం చూస్తాం. 11వ వచనం ఒకసారి మనం చదువుదాం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చే చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారము ఆయను. ఆ రీతిగా దేవుడు ఎప్పుడైతే పలికాడో ఆ భూమిలో నుండి అన్ని కూడా వృక్షాలన్నీ కూడా పైకి ఆ యొక్క భూమి మొలిపించినట్లుగా పైకి వచ్చి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. అది ఆ రీతిగా 3వ రోజు ఆ దేవుడు చేశాడు. 4వ రోజు మనం చూసినప్పుడు 14వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదివితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 4వ రోజున సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాము. మానవానికి ఉపయోగపడే రీతిగా అదే రీతిగా ఈ యొక్క సృష్టి ఒక క్రమముగా ఈ యొక్క సృష్టి అంతటిలో కూడా ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసి క్రమముగా ఒక ఆర్డర్లో అవి వేటి పని అవి చేయనట్లుగా దేవుడు చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాము. 4వ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను దేవుడు చేశాడు. కానీ మొదటిలోనే మనం చూసినప్పుడు మొదటిలోనే వెలుగున్నట్లుగా మనము గమనించగలము. 4వ రోజు కదా సూర్యుడు చేయబడ్డాడు. సూర్యుడిని దేవుడు సృష్టించాడు. ముందు వెలుగు ఎలా ఉంది అని అంటే దేవుడు ప్రత్యేకముగా వెలుగును చేశాడు. మనము కేవలము సూర్యుని ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క వెలుగును మాత్రమే పొందుకోవడం లేదు, కానీ దేవుడు ప్రత్యేకముగా వెలుగును ఈ భూమి మీద చేశాడు. దానిని బట్టి వెలుగు సూర్యుడు సృష్టించబడక ముందే వెలుగు ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను దేవుడు గొప్ప జ్యోతులుగా వాటిని ఆకాశ మండలంలో వాటిని ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాము. వాటి యొక్క ఉద్దేశము కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. గాడ్ క్రియేట్స్ విత్ పర్పస్. 3వ పాయింట్ నేను చెప్పాను. కాబట్టి దేవుడు ఏది చేసినా సరే దానికి ఒక ఉద్దేశం ఉంటా ఉంది. దేవుడు నిన్ను చేసినా సరే దానికి ఒక ఉద్దేశం ఉంటా ఉంది. ఇక్కడ సూర్య చంద్ర నక్షత్రాలను చేసినటువంటి ఉద్దేశాన్ని దేవుడు ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. 14వ వచనం మనం చదివితే పగటిని రాత్రిని వేరుపరచడానికి. సూర్య చంద్ర నక్షత్రాలు దేనికి అంట? పగటిని రాత్రిని వేరుపరచడానికి. తర్వాత ఆకాశ విశాలమందు జ్యోతులుగా కలుగును గాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకే ముందుగాకనియు అవి సూచనలు ఇస్తా ఉంటాయి. ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భూమికి, మానవునికి కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాయి. తర్వాత కాలాన్ని తెలియజేస్తూ ఉంటాయి, మనకి టైంని తెలియజేస్తూ ఉంటాయి. తర్వాత దినాలు, రోజుల్ని తెలియజేస్తూ ఉంటాయి, సంవత్సరాల్ని తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి అందును బట్టి ఆ యొక్క సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను దేవుడు భూమి మీద సృష్టించాడు. ఆకాశములు వాటిని భూమి కొరకు పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 15వ వచనం భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఎండుగాకనియు పలికెను, ఆ ప్రకారము ఆయన అని చెప్పి రాయబడింది. కాబట్టి
పగటిని ఏలడానికి పెద్ద జ్యోతి అనగా సూర్యుడిని, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని నక్షత్రాలను అనగా చంద్ర నక్షత్రాలు, చంద్రుణ్ణి నక్షత్రాలు, ఇవన్నిటిని కూడా దేవుడు ఏర్పాటు చేసి ఆకాశ విశాలమందు వాటిని ఉంచినట్లుగా మనము చూస్తాం. దేవుడు ఆనాడు సృష్టించినటువంటి ఆ యొక్క సృష్టి అంతా కూడా ఏదైతే ఉందో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఈనాటి వరకు కూడా వాటి క్రమాన్ని తప్పకుండా మానవునికి ఆ యొక్క ఉపయోగపడుతూనే ఉన్నాయి. దేవుని యొక్క మాట ప్రకారము అవి నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి, సృష్టి అంతా కూడా దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడుతా ఉంది. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము వాటి పనులు చేసుకుంటూ పోతా ఉంది. అదే రీతిగా మనము కూడా దేవుని బిడ్డలంటే మనము కూడా దేవుని మాట బట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారము మనం నడవలసిన వారమై ఉంటూ ఉన్నాము. తర్వాత మనం చూసినప్పుడు 4వ దినాన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. 5వ దినాన దేవుడు వేటిని చేశాడంటే ఆకాశ పక్షులను, తర్వాత సముద్ర జలచరాలని దేవుడు చేశాడు. రెండు రకాలు ఆకాశ పక్షులు, తర్వాత రెండోది సముద్ర జలచరాలు అంటే పక్షులు, చేపలు. వీటిని దేవుడు 5వ రోజు చేసినట్లుగా మనము 20వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. భూమి పైన ఆకాశ విశాలములో చక్కగా ఎగరడానికి ఆకాశ పక్షులను ఏర్పాటు చేశాడు. తర్వాత ఈ యొక్క సముద్ర జలాలలో నానా విధములైనటువంటి సముద్ర సంపద, తిమింగలాలేంటి, గొప్ప గొప్ప పెద్ద పెద్ద మత్స్యాలేంటి, తర్వాత ఈ రీతిగా జీవము కలిగినటువంటి చలించేటువంటి ప్రతి జాతిని కూడా సముద్రములో ఆ యొక్క చేపలన్నిటినీ కూడా దేవుడు ఆయన మాట ప్రకారము సృష్టించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. మరొక విషయం గమనించాలి, భూమిని నిండించడానికి ఆ దేవుడు మొదటిగా ఈ సృష్టిని చేసినప్పుడు దేవుడు ఫామ్ చేశాడు. గాడ్ ఫార్మ్స్ ఎర్త్ అన్నమాట. అంటే భూమిని ఒక ఆకారంలోనికి ఆయన తీసుకొచ్చాడు, ఆయన ఏర్పాటు చేశాడు, ఆయన సృజించాడు. రెండోది ఏం చేశాడంటే గాడ్ ఫిల్స్ ద ఎర్త్ అంటే నింపాడు దాన్ని. మొట్టమొదటిగా దేవుడు దానిని ఫామ్ చేస్తే రెండోది ఆ యొక్క ఫామ్ అయినటువంటి ఆ భూమిని లేదా ఆకాశంను లేదా ఆ సముద్రాన్ని నింపాడు. వేటితో నింపాడు? భూమినేమో చెట్లతో నింపాడు. నానా విధములైనటువంటి నానా రకాలైనటువంటి చెట్లతో ఈ యొక్క భూమిని ఆయన నింపడము జరిగింది. అదే రీతిగా ఈ యొక్క భూమిలో రకరకాలైనటువంటి జంతువులతో దేవుడు నింపాడు, పశువులతో నింపాడు, పురుగులతో నింపాడు, ఈ రీతిగా నింపాడు. అయితే సముద్రాన్ని కూడా దేవుడు నింపాడు. వేటితో అంటే రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి చేపలతో ఈ యొక్క సముద్రాలను నింపినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఒక బిల్డర్ మనం చూసినప్పుడు అతడు ఒక బిల్డింగ్ కట్టడానికి కొంత మెటీరియల్ ని సిద్ధం చేసుకుంటాడు. ఒక మంచి భవనాన్ని కట్టడానికి, ఒక మంచి లేదా ప్యాలెస్ కట్టడానికి, ఒక చక్కటి నిర్మాణం చేయడానికి మొట్టమొదటిగా తనకు కావాల్సినంత మెటీరియల్ అంతా కూడా ఏర్పాటు చేసుకుని పెట్టుకుంటాడు. తర్వాత దానిని తీసుకొని ఒక మంచి డిజైన్ తో ఇంజనీర్ ప్లాన్ తో చక్కటి ప్యాలెస్ లేదా చక్కటి భవనాన్ని నిర్మిస్తాడు, ఒక అందమైనటువంటి భవనాన్ని నిర్మిస్తాడు. అదే రీతిగా దేవుడు కూడా ఈ యొక్క భూమిని ఆ రీతిగా ఒక ఫామ్ లోకి తీసుకొచ్చాడు. ఆకారం లేనటువంటి యొక్క భూమిని ఒక ఆకారాన్ని ఆయన కలుగజేశాడు. రెండోది ఏం చేస్తాడు? ఆ యొక్క చక్కటి ఆ యొక్క భవంతిని లేదా ఆ నిర్మాణాన్ని కట్టిన తర్వాత ఆ యొక్క ఇంటి వారు ఆ యొక్క ఇంటిలోనికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ ఇల్లంతా కూడా సమస్త విధములైనటువంటి వారికి ఉపయోగపడేటువంటి వస్తువులతో ఆ యొక్క గృహము నింపబడుతుంది. అదే రీతిగా ఈ యొక్క సృష్టిలో భూమిని కూడా అలాగా దేవుడు నింపినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఇక్కడ సముద్రము ఆయన చేపలు కలుగునుగాక అని చెప్పి ప్రత్యేకంగా ఆయన చెప్పలేదు, కానీ సముద్రము లో ఉన్నటువంటి ఆ జలములు ఈ సముద్ర జలచరాలన్నీ కూడా సముద్రము పుట్టించుగాక అని చెప్పి పలికినట్లుగా మనము చూస్తాం.
భూమికి ఆ చెట్లు ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యాన్ని దేవుడు భూమికి కలుగజేశాడు. సముద్రానికి కూడా సముద్రంలో ఉన్నటువంటి ఆ జలము, ఆ యొక్క నీళ్ళే ఆ యొక్క చేపలని పుట్టించడానికి సామర్థ్యాన్ని కలుగజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని ఆయన ప్రతిదీ కూడా ఆయనే చెప్పాలి, ఆయనే చెయ్యాలి, చేపల్ని ఆయనే చెయ్యాలి, పక్షుల్ని ఆయనే చెయ్యాలి, సృజించాలి అని కాదు. అక్కడ భూమికి సామర్థ్యాన్ని కలుగజేశాడు. అదే రీతిగా సముద్రానికి ఆ జలమునకు సామర్థ్యాన్ని కలుగజేశాడు. అదే రీతిగా దేవుడు కూడా ఆయన శక్తి, ఆయన జీవాన్ని నీలో పెట్టాడు. నీ అంతట నీవు స్వయంగా నీవు బ్రతకడానికి దేవుడు నీకు సామర్థ్యాన్ని కలుగజేశాడు. చాలా సార్లు మనం అనుకుంటాం అన్నిటికీ మనం దేవుని పైన ఆధారపడాలి. తాగుడు, వ్యసనాలు బారిన పడుతూ ఉంటారు, తాగుతా జీవితాలను పాడు చేసుకుంటా ఉంటారు. ఆ తాగుడు కూడా దేవుడే మార్పించాలి అని చెప్పి కోరుకుంటా ఉంటారు. అది కరెక్ట్ కాదండి. మనము మారాలి అని ఉండాలి. నేను మారాలి. మనలో ఉన్నటువంటి ఆ చెడ్డ గుణాలు, మనలో ఉన్నటువంటి ఏవైతే ఇతరులకు హాని చేసేటువంటి, ఇతరులకు అన్యాయం చేసేటువంటి, ఇతరులను బాధ పెట్టేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దేవుడు తీసేయాలి అని చెప్పి చాలా మంది కోరుకుంటారు. అలాగనే కాదు, మనమే తీసివేసుకోవాలి. మనలో ఉన్నటువంటి చెడ్డ గుణాలేవో మనకు తెలుసు. మనలో ఉన్న అసూయ, మనల్ని బాధ పెట్టే ద్వేషము, ఇతరులకు దుర్మార్గము చేసేటువంటి, అన్యాయం చేసేటువంటి ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు తీసేయడు. దేవుడు మనకి మారాలి అని చెప్పి మనకి మారు మనసు ఆయన కలుగజేస్తాడు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనలో నుండి తీసివేసుకొని తొలగించుకునేటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం చదువుకుని బాగుపడరా బాబు అని చెప్పి దేవుడు నీకు పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతిలో పెట్టాడు. ఈ వాక్యాన్ని చదివి జ్ఞానం తెచ్చుకొని జ్ఞాన ప్రకారం ఆ రీతిగా నువ్వు నడవరా బాబు అని చెప్పి నీకు వాక్యం ఇస్తే నీవే ఏం చేస్తా ఉన్నాం? నీలో ఉన్నటువంటి చెడ్డ గుణాలు దేవుడే తీసేయాలి, ఆయనే వచ్చి ఆయన చేతితో నా హృదయంలో ఉన్నటువంటి గుణాలన్నీ తీసేయాలని చెప్పి ఎదురు చూస్తా ఉంటాము. మనము మాత్రం మారకుండా జీవితాంతము కూడా ఆ యొక్క గుణాలతోటే చివరికి మనము వెళ్ళిపోతా ఉంటాం. అది కాదండి. దేవుడు నీలో కొంత జ్ఞానాన్ని పెట్టాడు. ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఇతరుల పట్ల ఎలాంటి వైఖరి నీవు కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు నీలో చాలా మంచి గుణాలను పెట్టాడు. నీలో ప్రేమ పెట్టాడు దేవుడు. ఆయన జీవాన్ని నీలో పెట్టాడు. కాబట్టి మనము సమస్తము అన్నిటికీ కూడా దేవుని పైన మనము ఆధారపడవలసిన అవసరం లేదు. మనము ఏం చేయాలంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి మనము దేవుని పైన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన యొక్క జ్ఞానాన్ని పొందుకుంటూ మనం ముందుకు సాగాలి. అదే ఇక్కడ మనము ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భూమి తనంతట తాను చెట్లను ప్రొడ్యూస్ చేసేటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని, ఆ యొక్క శక్తిని దేవుడు భూమికి ఇచ్చాడు. అదే రీతిగా సముద్రంలో ఉన్నటువంటి జలానికి ఇచ్చాడు. ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క చేపలు అన్ని కూడా అందులో నుండే అదే ఉత్పత్తి చేయాలి అనేటువంటి సామర్థ్యాన్ని దేవుడు ముందుగానే కలుగజేశాడు. కాబట్టి అది మనము గుర్తించేవారిగా మనం ఉండాలి. రెండు విధాలుగా సృష్టిలో ఆ రెండు రకాలైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు. మొట్టమొదటిగా ఎవరిని దేవుడు ఆశీర్వదించాడు అని అంటే మనం చూద్దాము 22వ వచనం, మొదటి అధ్యాయము 22వ వచనం మనం చదివితే, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జన్మల్లో నిండి ఉండుడనియు పక్షుల భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించను. మొట్టమొదటి ఆశీర్వాదము వేటికి కలిగింది అని అంటే మనం ఇక్కడ చూసినప్పుడు ఆకాశ పక్షులకు, సముద్రంలో ఉన్నటువంటి జలచరాలకు మొట్టమొదటి ఆశీర్వాదము దేవుడు ఇచ్చాడు. ఏమని చెప్పాడు? ఆకాశ పక్షులకు, అదే రీతిగా సముద్ర జలముల్లో ఉన్నటువంటి వాటికి మీరు ఫలించండి, అభివృద్ధి పొంది
అభివృద్ధి పొందండి, తర్వాత మీరు విస్తరించండి అని చెప్పి, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. ఈ 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చాడు? ఆకాశ పక్షులకు, సముద్రంలో ఉన్నటువంటి జలచరాలకు దేవుడు ఇచ్చి వాటిని ఆశీర్వదించి ఈ భూమి మీద వాటిని ఉంచినట్లుగా మనము చూస్తా ఉన్నాం. తర్వాత మనం చూద్దాం 24వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు. 24వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు మనం చూద్దాము. చివరి దినము 5 రోజులు అయిపోయింది, 5 రోజుల సృష్టి అయిపోయింది. 6వ రోజు సృష్టి దేవుడు ఏమి చేశాడు? మనం ఇక్కడ చూసినప్పుడు పశువులను చేశాడు. పశువులు అంటే మనందరికి తెలుసు కదా, ఆవులు, గేదెలు, ఒంటెలు, గాడిదలు, గుర్రాలు, ఇవన్నీ కూడా పశువులు. కాబట్టి పశువులను దేవుడు చేశాడు. తర్వాత ఏం చేశాడు? పురుగులు చేశాడు దేవుడు. పురుగుల్ని దేవుడు చేసినట్లే మనం చూస్తా ఉన్నాం. తర్వాత అడవి జంతువుల్ని చేశాడు. దేవుడు చేశాడంటే ఆయన చేతులతో అవన్నీ కూడా చేశాడని కాదు, ఇక్కడ భూమి పుట్టించుగాకని పలికాడు. నేను మీకు చెప్పాను కదా, భూమికే పుట్టించేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు దేవుడు. భూమిని సృష్టించాడు, ఈ భూమికి ఇవన్నిటినీ కూడా పుట్టించేటువంటి సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. అది 24వ వచనంలో మనం చదువుకుంటాం. దేవుడు అంటున్నాడు, వాటి జాతి ప్రకారము చాలా రకాలైనటువంటి జాతులను దేవుడు ఈ భూమి మీద కలుగజేశాడు. జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను, ఆ ప్రకారం ఆయను. జంతువులన్నీ కూడా ఒక రోజు అన్ని ఒక పని పెట్టుకొని, ఈ ఏనుగుని ఇలా చేయాలి, ఈ గుర్రాన్ని ఇలా చేయాలి, లేకపోతే ఈ గాడిదని ఇలా చేయాలి, లేకపోతే ఈ పాముల్ని ఇలా చేయాలి అని ఏమి కూడా అలా చేయలేదు దేవుడు. భూమే తనంతడు తానే పుట్టించగాకని చెప్పి ఒక్క మాట పలికాడు, అంతే. ఒక చిన్న మాట పలికాడు అంతే. ఇంత విశాలమైనటువంటి ఈ యొక్క సృష్టిలో బిలబిలబిలబంటూ ఈ యొక్క భూమి ఇవన్నిటినీ కూడా ప్రొడ్యూస్ చేసేసింది. ఈ అడవి జంతువుల్ని, తర్వాత పశువుల్ని, పురుగుల్ని అన్ని కూడా భూమి పుట్టించేసింది, అలాగ కలిగి ఉన్నాయి. ఆ రీతిగా దేవుడు వీటన్నిటితో కూడా భూమిని నింపినట్లుగా మనము చూస్తా ఉన్నాము. కాకపోతే చివరిగా దేవుడు మానవుని చేశాడు. మానవుని చేసినప్పుడు దేవుడు త్రియేక దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. మన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సృష్టిలో మిళితమై ఉంటా ఉన్నారు. ఈ యొక్క సృష్టి కార్యాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురి కలయికలో ఉన్నటువంటి దేవుడు ఈ యొక్క సృష్టిని చేశాడు, మానవుని కూడా చేశాడు. దేవుడు అంటా ఉన్నాడు, ఇక్కడ చక్కగా మనము చూస్తా ఉన్నాము మంచి మాట. 26వ వచనం, మొదటి అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని చెప్తా ఉన్నాడు. దేవుడు ఎవరితో అంటున్నాడు? ఎవరు లేరు కదా అక్కడ, దేవుడు అక్కడే కదా అని మనకు అనిపిస్తా ఉంటది. దేవుడు తనలో తానే అనుకుంటున్నాడా? మనము అంటున్నాడు. అంటే బహువచనం ఇక్కడ బహువచనం మనకి కనిపిస్తా ఉంది. మనము, నేను అంటలేదు ఇక్కడ, నేను చేస్తాను అని చెప్పి అంటలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? మనము మన పోలిక చొప్పున, మన స్వరూపమందు మన పోలిక చొప్పున. అంటే అక్కడ ఇంకా ఎవరో ఉన్నారు. ఎవరు అంటే ఎవరో కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ముగ్గురు అయినటువంటి ఏక దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. మన స్వరూపములో మన పోలిక చెప్పిన నరులను చేద్దాము అని చెప్పి అక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు, ఆయన పోలికలో మనల్ని చేశాడు. అంటే దేవుడు మనలాగా 2 కళ్ళు, 2 చెవులు, 1 ముక్కు, 1 నోరు, 2 చేతులు, 2 కాళ్ళు ఉన్నాయా దేవుడికి? చెప్పండి, ఉన్నాయా? లేవు. దేవునికి మనలాగా శరీరం లేదు ఆయనకి. దేవుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఆయన. అందుకే యేసు ప్రభు అంటారు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అని చెప్పి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చెప్పారు. దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు
వెలుగుమయమై వెలుగును వస్త్రముగా ధరించుకున్నటువంటి వాడు, దేవుడే వెలుగైనటువంటి వాడు. దేవుడు ఆయన ప్రేమాస్వరూపి, ఆయన అంత కూడా ప్రేమయే ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇది ఆ యొక్క గొప్ప దేవుడు ఆయన స్వరూపంలో మనం చేశాడు అంటే అర్థము ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి దయ, ఆయనలో ఉన్నటువంటి క్షమాపణ, ఆయన గుణగణాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మనలాగా మాట్లాడగలడు. మన దేవుడు మాట్లాడగలడు కదా. మన దేవుడు విగ్రహమా మాట్లాడకుండా ఉండడానికి? మన దేవుడు మాట్లాడే దేవుడు, అవునే కదా? మాట్లాడేవాడే కాదా చెప్పండి? మాట్లాడుతా ఉన్నాడు. ఈనాటికి కూడా మనతో మాట్లాడుతాం. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు మన మొరలు వినేటువంటి దేవుడు. ఆయనకి చెవులు లేవు, ఆయనకు కళ్ళు లేవు, ఆయనకు లేకపోతే చేతులు, ఆయనకు కాళ్ళు, మనలాగా ఒక రూపము లేదు. కానీ ఆయన మాట్లాడగలడు, ఆయన వినగలడు, ఆయన ఆలోచించగలడు, ఆయన చెయ్యగలడు, ఆయన మనల్ని నడిపించగలడు. ఆ రీతిగా అన్ని పనులు కూడా ఆయన చేయగలడు. అందుకే దేవుడు అంటున్నాడు, మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను చేయడము. ఆయన గుణగణాలను మనకి దేవుడు ఇచ్చాడు మొదటిగా. రెండోది, ఆయన మనము ఏ రీతిగా మనం ఉంటున్నామో, ఏ రీతిగా మనము మాట్లాడుతున్నామో, ఏ రీతిగా మనము చూస్తున్నామో, ఏ రీతిగా మనము వింటున్నామో అవన్నీ కూడా దేవుడు చేయగలడు ఆయన. కాబట్టి అందుకే ఆయన అంటున్నాడు, ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మానవుని దేవుడు సృష్టించాడు, మనం చేద్దాము అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంతేకాకుండా గాడ్ క్రియేట్స్ విత్ పర్పస్, అంటే దేవుడి యొక్క సృష్టిని లేదా సృష్టిలో ఉన్నటువంటి యావత్తును మరి ముఖ్యముగా మానవుని సృష్టించడానికి ఒక ఉద్దేశము చొప్పున ఆయన చేశాడు. ఆ యొక్క ఉద్దేశం ఏమిటో మనం చూద్దాము. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎలాగ మనల్ని సృష్టించాడంట? స్త్రీనిగా పురుషునిగా ఆయన సృష్టించాడు. కానీ సైన్స్ ప్రకారము కొంతమంది అంటారు, ఇప్పటికీ నమ్ముతారు, అబద్ధాలనే నమ్ముతారు. నిజమంట, సత్యమంట గుమ్మము దాటేలోగా, గుమ్మం దాటి చెప్పులేసుకుని వెళ్ళేలోగా అంట, అబద్ధం అంట ప్రపంచం అంతా చుట్టొచ్చేస్తుందంట. నిజము గుమ్మం దాటి చెప్పులేసుకుని బయలుదేరేలోగా అబద్ధం అంటే ప్రపంచం అంతా కూడా చుట్టి వచ్చేస్తుందంట. కాబట్టి చార్లెస్ డార్విన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, జీవ శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అదేంటి? పరిణామ సిద్ధాంతం, ఎవల్యూషన్, ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్, పరిణామ సిద్ధాంతం. దానిని బట్టి అతడు ఏమన్నాడంటే మానవుడు కోతి నుండి రూపాంతరం పొందాడు అని చెప్పాడనమాట. చెప్పిన తర్వాత అది బాగా ప్రబలమైపోయి వ్యాపించేస్తుంది, ఇంకా అదే ప్రజల్లో ఉండిపోయింది. ఆ తర్వాత చార్లెస్ డార్విన్ అనేటువంటి ఆ యొక్క శాస్త్రవేత్త తర్వాత తను తప్పు తెలుసుకొని నా సిద్ధాంతము తప్పు అని చెప్పినా సరే ఈనాటికి కూడా లోకము నమ్మకుండా, ఎందుకంటే నమ్మితే మళ్ళీ ఎక్కడ దేవుడు ఈ యొక్క దేవుడు సృష్టి అని చెప్పి ఒప్పుకోవలసి వస్తుందో అని చెప్పి ఈనాటికి కూడా ఈ మానవుడు, చాలా మంది అంటున్నారు మానవుడు కోతి నుండి వచ్చాడు అని చెప్పి నమ్మేవాళ్ళు ఈనాటికి ఉంటా ఉన్నారు. కాబట్టి అది ఎంత తప్పు మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన ఆ శాస్త్రవేత్త తర్వాత ఆయన దాన్ని సరిచేసినా సరే ఇంకా అది ఏమాత్రము కూడా సరి అవ్వకుండా ఆ అబద్ధమే ఈనాటికి కూడా ప్రజల్లో ఉండిపోయి బాగా ఆతుకొని పోయి ఉంటా ఉంది. అది ఎంత మాత్రము కూడా కరెక్ట్ కాదు. దేవుడు జంతువులను సెపరేట్ గా చేశాడు, మానవుని ప్రత్యేకమైనటువంటి వారిగా దేవుడు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. స్త్రీనిగా పురుషునిగా చేశాడు. కేవలం పురుషుని మాత్రమే సృష్టించలేదు, స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు సృష్టించాడు. తర్వాత దేవుడు మానవులను ఆశీర్వదించాడు, మనిషిని ఆశీర్వదించాడు. 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి.
పక్షులకు జలచరాలకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమని ఆశీర్వాదం ఇచ్చాడంటే 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మీరు భూమిని నిండించండి, విస్తరించండి, భూమిని నిండించండి అని 3 ఆశీర్వాదాలు దేవుడు పక్షులకి, జలచరాలకు, చేపలకు ఇచ్చాడు. అయితే మానవునికి అంతకు మించినటువంటి ఆశీర్వాదము దేవుడు ఇచ్చాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకొనండి. ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా దేవుడు మానవుడికి దేవుడు ఇచ్చాడు. అదేమిటంటే అన్నింటి మీద కూడా అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అన్నింటి మీద కూడా ఆకాశ పక్షుల మీద, అడవి జంతువుల మీద, సముద్ర జలాల మీద, సముద్ర జలాల్లో ఉండేటువంటి వాటి మీద, సమస్త సృష్టి మీద కూడా దేవుడు మానవునికి అధికారాన్ని, ఆధిక్యతను ఇచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాము. దేవుడు మానవుని యునిక్ గా చేశాడు. అంటే ఒక ప్రత్యేకముగా దేవుడు చేశాడు. చాలా అందముగా చేశాడు, సుందరముగా దేవుడు మానవుని సృష్టించాడు. ఈ సృష్టి అంతటిని కూడా చేసిన తర్వాత మానవుని చేతిలో పెట్టాడు, మానవునికి అప్పగించాడు. మీరు దీన్ని లోపరుచుకోండి, ఈ సృష్టి అంతా కూడా మీరు చెప్పినట్టు వింటది. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో అన్ని కూడా, సముద్రాల్లో ఉన్నటివి అన్ని కూడా మీ మాట వింటవి. కాబట్టి మీరు దానిని లోపరుచుకొని మీ చేతుల్లో పెట్టుకోండి, నేను మీకు అధికారం ఇస్తున్నానని చెప్పి దేవుడు మానవునికి స్పెషల్ గా ఆయన పవర్స్ ఇచ్చినట్లుగా కూడా మనము చూస్తా ఉన్నాం. గాడ్ క్రియేట్స్ విత్ పవర్, గాడ్ క్రియేట్స్ విత్ ఆర్డర్, గాడ్ క్రియేట్స్ విత్ పర్పస్. ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. మన దేవుడు క్రమాన్ని నేర్పించేటువంటి దేవుడు. కాబట్టి మనము అక్రమమైనటువంటి మార్గంలో మనము నడవకూడదు. అందుకే దేవుడు అంటాడు, యేసుప్రభు అంటారు, అక్రమము చేయవారా నా యొద్ద నుండి మీరు తొలగిపోడి అంటాడు. మన జీవితాల్లో అక్రమం ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు, దుర్మార్గం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు. ఇవన్నీ కూడా అపవాది యొక్క లక్షణాలు. దేవుడు నిన్ను చక్కగా చాలా మంచిగా చేశాడు. అందుకే సృష్టి అంతా కూడా చేసిన తర్వాత అంతా కూడా చూసి దేవుడు చాలా ఆనందించి, అంత బాగుంది, అంత మంచిగా ఉంది, అంత కూడా మంచిది అని చెప్పి దేవుడు చెప్పాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 31వ వచనం మనం చదివితే, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఎంత ఆయన సృష్టించేసి చూసిన తర్వాత చాలా నచ్చింది ఆయనకి, చాలా మంచిదిగా కనబడిందంట. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు కూడా భూమి, ఈ ప్రకృతి, ఇవన్నీ కూడా అందచందాలన్నీ చూస్తూ ఉంటే చాలా దేశాలు మనము చూస్తూ ఉంటాము. చాలా ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఉంటాం. ఎంతో కమనీయంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. అయితే సృష్టి ఆదిలో ఇంకెంత సుందరంగా దేవుడు చేశాడు అది మనకి అర్థం కాదు, మనము వర్ణించలేము దానిని. దేవుడే స్వయంగా చాలా బాగుంది అని చెప్పి తను చేసినటువంటి సృష్టిని ఆయనే మెచ్చుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇదే సృష్టిని గురించి బైబిల్ గ్రంథములో కొన్ని వాక్యాలు రాయబడి ఉంటా ఉన్నాయి. వాటిని కూడా మనం చదువుకుని మనం ముగించుకుందాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము, యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడజేసెను, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను, దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను, వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. చూడండి, దేవుడు సృష్టిని ఎలాగా ఆయన చేసి ఆయన దాన్ని స్థిరపరిచాడో ఇక్కడ యోబు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. యోబు తనకున్నటువంటి ఆలోచనను బట్టి, అండర్స్టాండింగ్ బట్టి ఇక్కడ సృష్టిని గురించి ఇక్కడ ఆయన వివరిస్తున్నట్లుగా మనము చూస్తాం. మన ఈ యొక్క శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీశాడంట దేవుడు. శూన్యములో భూమిని వ్రేలాడదీశాడంట.
మేఘాలు చినిగిపోకుండా మేఘాలలో నీళ్లను బంధించడంట, మేఘాలలో నీళ్లను బంధించడంట. తర్వాత ఆ యొక్క మేఘాలను, ఆకాశముల మీద మేఘాలను వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతి ఈ యొక్క మన భూమి మీదకి రాకుండా ఆయన ఏం చేశాడు, మరుగుపరిచాడంట, మేఘాలతో కప్పివేసి మరుగుపరిచాడంట. ఇదంతా కూడా చక్కగా యోబు గ్రంథంకు చాలా సైన్స్ ఉంటది. యోబు గ్రంథంలో చాలా దేవుడు కూడా చాలా సైన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. సృష్టిని గురించి దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉంటాడు. చాలా బాగుంటది యోబు గ్రంథం. కాబట్టి ఇదంతా కూడా దేవుడు ఎలా చేశాడో అనేది ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. మరొక వాక్యం చదువుదాం. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 104వ కీర్తన మొదటి కొన్ని వచనాలు చదువుకుందాం. 2వ వచనం నుంచి. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయించున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయెను. ఆదిలో దేవుడు ఎలాగ సృష్టిని చేశాడు, ఎలాగ ఆ నీటిని ఒక చోటికి వెళ్ళిపోమని చెప్పి దేవుడు ఎలా చెప్పాడు, దేవుడు చెప్పినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ఎలాగా పారిపోయినాయి అనేటువంటి విషయం ఇక్కడ యోబు కీర్తన గ్రంథంలో మనము చూస్తా ఉన్నాము. తర్వాత మనం చదివినప్పుడు నీవు గద్దింపగా అవి పారిపోయేను, నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. కొండ లోయలు ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించిన అవి మన్యములలో పారును అని చెప్పి ఇక్కడ రాయబడింది. సృష్టి యొక్క ఏ రీతిగా చేయబడిందో అది మనకు తెలియజేస్తా ఉంది. పర్వతాల్లో నుండి వాటర్ ఫాల్స్ రావడము మనము ఈనాటికి కూడా చూస్తా ఉన్నాం. పర్వతాలు ఎక్కినంటే కొన్ని నీళ్లు అలాగా అవి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోయి అవి సర్దుకుని అక్కడే ఉండిపోయినాయి అన్నమాట. దేవుని మాటకు అన్ని కూడా లోబడి అణిగి మణిగి ఉంటా ఉన్నాయి. మానవుడు మాత్రము ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. దేవుని మాట వినకుండా నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటాడు. ఇష్టం వచ్చినట్టుగా క్రమము లేకుండా జీవిస్తా ఉన్నాడు. కాబట్టి అలాగను మనము ఉండకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యము ద్వారా మనం హెచ్చరించబడుతా ఉన్నాము. అదే రీతిగా 19వ కీర్తన మొదటి 4 వచనాలు. 19వ కీర్తన మొదటి 4 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశంలో ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చిచున్నాడు. అతని వేడికి మరుగైనది ఏదియూ లేదు. ఆకాశములకు భాష లేదు, అవి వాటికి నోరు లేదు, అవి మాట్లాడవు, కానీ అవి దేవుని యొక్క మహిమను వివరిస్తా ఉన్నాయి. ఈనాడు బుద్ధి లేనటువంటి, బుద్ధి తెచ్చుకున్నటువంటి ఈ మానవునికి ఆ యొక్క ఆకాశములు తెచ్చినప్పుడు, అంతరిక్షములు తెచ్చినప్పుడు అవి బోధ చేస్తా ఉందంట. పగటికి పగలు బోధ చేస్తా ఉంది, రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలుపుతూ ఉందంట మనకి. కాబట్టి వాటిని చూసైనా, సృష్టిని చూసైనా మనం జ్ఞానం తెచ్చుకొని మన సృష్టికర్త, మన దేవుడు, మన రక్షకుడు, ఆయనను వెంబడించాలి, ఆయనలో జీవించాలి అని మనము తీర్మానించుకొని మనము దేవుని స్వరూపంలో చేయబడ్డాము కాబట్టి, ఆయన పోలికలో మనము నిర్మించబడినాము కాబట్టి, ఆయన గుణగణాలు కలిగి మనం జీవించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యెషయా గ్రంథం 44:24 చదువుదాం. యెషయా గ్రంథము 44:24.
44:24 గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను. ఇంత తేటగా దేవుని వాక్యము సెలవిస్తా ఉంటే సృష్టి గురించి ఈ లోకంలో మానవుడు కొంతమంది మనుషులు దేవుడు లేడు, దేవుడి సృష్టిని సృష్టించలేదు, తనంతటా అదే కలిగింది అని చెప్పి ఈనాటికి కూడా నమ్ముతా ఉన్నారు. ఒక సైంటిస్ట్, ఆయన పేరు హాకింగ్స్, ఫస్ట్ పేరు మర్చిపోయాను, స్టీఫెన్ హాకింగ్స్ అనేటువంటి ఫిజిక్స్ సంబంధించినటువంటి శాస్త్రవేత్త. ఆయన పాపం చిన్నప్పటి నుండి మొత్తానికి ఆయన కదలలేడు, ఆయన మాట్లాడగలడు, కానీ ఆయన వీల్ చైర్లోనే ఉంటాడు అనమాట. ఆయన వీల్ చైర్లోనే ఉంటాడు, కానీ చాలా గొప్ప జ్ఞాని, గొప్ప శాస్త్రవేత్త. ఆ శాస్త్రవేత్త తను రచించినటువంటి ఒక పుస్తకంలో ఆయన అంటాడు కదా, ఈ యొక్క సృష్టి తనంతటి అదే కలిగింది, దేవుడు చేయలేదు, దేవుడు సృష్టించలేదు అని చెప్పి చెప్తాడు. ఎంత గొప్ప శాస్త్రవేత్త ఆయన స్టీఫెన్ హాకింగ్స్. కాబట్టి ఈనాడు ప్రపంచములో చాలా మంది దేవుని నమ్మకుండా, ఆ యొక్క సృష్టికర్తను నమ్మకుండా జీవిస్తా ఉన్నారు. కాబట్టి అలా రీతిగా మనం ఉండకుండా దేవుని యొక్క సృష్టిని గురించి ఎంత గొప్పగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందో మనము చూస్తాం. నేనే ఆకాశాన్ని విశాలపరిచాను ఆయన చెప్తున్నాడు, నేనే భూమిని పరిచాను అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత 12వ వచనం 45వ అధ్యాయము యెషయా 45:12. 7వ వచనం చదువుదాం సార్. 7:45:7 నేను వెలుగును సృజించేవాడను, అంధకారమును కలుగజేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయవాడను నేనే అంటున్నాడు. అన్ని దేవుడే, ఏది చేయాలన్నా సరే దేవుడే. వెలుగును ఆయన సృష్టించాడు, చీకటిని కూడా ఆయన సృష్టించాడు, సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన, కీడును కూడా కలుగజేసేటువంటి దేవుడు ఆయన. కాబట్టి జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి, సమాధానము కలిగి ఉండేలాగా మనము జీవించాలి, కీడును మనము పొందుకోకుండా మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో జీవించాలి. 12వ వచనం భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీద నరులను నేనే సృజించితిని, నా చేతులు ఆకాశములను విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. తరువాత 18వ వచనం 45:18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను, నిరాకారంగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలం అగునట్లుగా దాన్ని సృజించెను. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు, మనము చూస్తా ఉన్నాము. ఆయనే సృష్టికర్త అని చెప్పి ఒక మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాము. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను, అనగా యుగములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, యేసు ప్రభు వారి గురించి ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏమనంటే ఈ దినముల పూర్వము ప్రవక్తల ద్వారా తర్వాత దేవుడు మాట్లాడాడు నానా సమయాల్లో, ఆయా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు మన పితరులతో. అయితే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా అని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటే ఏం చేశాడంటే ఆ కుమారుని సమస్తానికి వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను కలిగించెను. అనగా మన యొక్క సృష్టికర్త ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన ద్వారానే ఈ సృష్టి అంతా కూడా కలిగింది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము
దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ద్వారా సమస్తము కూడా కలిగెను, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు, ఆయన ద్వారానే సమస్తము కలిగిందని యేసు ప్రభువుని గురించి ఇక్కడ మనము చూస్తా ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ మనం చదివిన దేవుని యొక్క దేవుని యొక్క తేజస్సు అంట. యేసు ప్రభు ఎవరండి? దేవుని యొక్క తేజస్సు. దేవుని మనం చూడలేము, కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన మానవుడిగా లోకంలోకి వచ్చి దేవుని ఆయన కనుపరిచాడు. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ యొక్క దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి, మీరు రక్షించబడండి, మీ పాపాలు ఒప్పుకొని దేవుని వైపు తిరగండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు నీ కోసం ఆయన నీ పాపం నుండి నిన్ను విడిపించడానికి, రక్షించడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, శూన్యమైపోయినటువంటి నిరాశ అంధకారంలో ఉన్నటువంటి నీ జీవితాన్ని ఆయన వెలుగులోకి తీసుకొని వచ్చి నీ జీవితాన్ని ఒక ఉజ్వలమానంగా చేసి ఆయన నిత్య జీవాన్ని ఇచ్చి పరలోక రాజ్యంలో నిన్ను ఆయనతో పాటు కూర్చుని పెట్టుకోవడానికి యేసు ప్రభు వారు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మీద మనం విశ్వాసము ఉంచాలి. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు యేసు ప్రభు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమనే ఉన్నాడంట. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తా ఉన్నాడంట. తన మహత్తు గల మాట, ఆయన మాటలో ఏముంది? శక్తి ఉంది. ఆయన మాటలో మహిమ ఉంటా ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంటా ఉంది. కాబట్టి ఆ ప్రభు మీద మనము దృష్టి పెట్టి ఆ ప్రభువులో మనం విశ్వాసము ఉంచాలి. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి. ఈ లోకంలో మరి దేని ద్వారా కూడా మన పాపము కడగబడదు. మన పాపులమై ఉంటా ఉన్నాం, అపరాధులమై ఉంటా ఉన్నాం, ప్రతి నిత్యము కూడా దోషములు చేస్తూ జీవిస్తా ఉన్నాము. మన పాపము కడగబడాలి అని అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమే మనకి శరణ్యము. ఆ యొక్క క్రీస్తు ప్రభు వారి చేసినటువంటి త్యాగము, ఆయన యొక్క బలిదానము, ఆయన బలియాగమే మన జీవితాలను లోనికి రక్షణ తీసుకొచ్చేది. కాబట్టి క్రీస్తు ప్రభు వారు ఆయన మన కోసం ఆయన చనిపోయి ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి మూడవ దినాన ఆరోహణమైనటువంటి గొప్ప దేవుడు ఆయన. ఈ సృష్టిలో ఒక పురుగు ఉంటా ఉంది, ఒక పురుగు ఉంటా ఉంది. అది దాని పేరు క్రిమ్సన్ అన్నమాట. క్రిమ్సన్ అనేటువంటి పురుగు. ఆ పురుగు అంట అది పిల్లల్ని ఆ గుడ్లు పెట్టేటప్పుడంట ఒక చెట్టుని చూసుకొని ఆ చెట్టుకి అతుక్కుపోతుందంట. చెట్టు లేకపోతే ఒక చెక్క, ఏదైనా సరే చెక్క అలాంటి చెట్టుని చూసుకొని ఏం చేస్తే దానికి తనకు తాను అతుక్కుపోతుంది. అతుక్కుపోయి ఆ లోపల తన శరీరంలో నుంచి గుడ్లు పెట్టుద్దంట. ఆ అతుక్కుపోయినటువంటి ఆ యొక్క పురుగు గుడ్లు పెట్టిన తర్వాత అది ఏమవుతుందంటే తర్వాత ఆ పిల్లలు వచ్చిన తర్వాత ఆ యొక్క శరీరం మీదే ఆ తల్లి యొక్క శరీరం మీదే ఆ పిల్లలు కొన్ని నాళ్ళు బతుకుతాయి అన్నమాట, పోషింపబడతాయి. ఆ రీతిగానే ఉండిపోయి తర్వాత ఏమవుతుందంటే అది చచ్చిపోతుందంట. ఆ పురుగు ఆ పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజులు అవి కొంచెం వాటికి శక్తి వచ్చిన తర్వాత ఈ యొక్క పురుగు అలాగే ఉండిపోయి చచ్చిపోయినప్పుడు ఆ యొక్క దాని మీద ఒక ఎర్రటి స్రావాన్ని అది విడుస్తుంది అన్నమాట. అంటే దాన్ని ఏమంటారంటే రక్తవర్ణాన్ని అది విడుస్తుందంట. దాని చెట్టు మీద విడిసిన తర్వాత దాని ద్వారా ఏం చేస్తారంటే రంగుల్ని చేస్తారంట. ఎర్ర రంగులు తయారు చేస్తారంట. క్రిమ్సన్ డైస్ అని చెప్పి ఎర్ర రంగుల్ని తయారు చేస్తారంట ఆ యొక్క ఎర్రటి స్రావము ద్వారా. తర్వాత ఏమవుతుందంటే ఆ ఎర్రటి అది కాస్త తర్వాత అది చచ్చిపోయిన తర్వాత అది తెల్లగా మారిపోయి అది అలాగే రాలిపోతుందంట. అది 22వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, నేను నరుడని కాను, నేను పురుగును అంటాడు అనమాట. ఆ 22వ కీర్తన యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ బలియాగానికి సాదృశ్యముగా ఉంటా ఉంది. యాక్చువల్ గా దావీదు భక్తునికి ఆ యొక్క అది కలగలేదు, కానీ అది ఆయన ప్రవచన రీతిగా ఆ కీర్తన ఆయన రాశాడు యేసు ప్రభు వారి గురించి. అందుకని క్రీస్తు ప్రభు వారు కూడా ఆ యొక్క క్రిమ్సన్ ఆ పురుగు ఏ రీతిగా తాను తన బిడ్డల కొరకు బలి చేసుకొని ఆ యొక్క ఆ ఎర్రటి స్రావాన్ని అది ఎలాగ అది ఉంచుతుందో, అది విడిచి పెడుతుందో,
ఆ తర్వాత అది ఏ రీతిగా తెల్లగా మారిపోయి అది రాలిపోతుందో అదే రీతిగా క్రీస్తు ప్రభువారు కూడా మన కోసం, సమస్త మానవాళి కోసము, ఆయన తన స్వరూపములో సృష్టించుకున్నటువంటి ఆ యొక్క మానవుని కోసము ఆయన కూడా ఆ యొక్క శిలువ మ్రాను మీద ఆయన తనను తాను ఆయన బలి అయిపోయి ఆ యొక్క శిలువపై ఆయన రక్తం అంతా కూడా ఆయన కార్చి, ఆ రక్తంలో మన పాపాలు క్షమించబడాలి, మన జీవితాలు రక్షింపబడాలి, మనము నిత్య జీవాన్ని, యుగాలు ఎప్పుడు కూడా జీవాన్ని మనం పొందుకొని మనము నిత్యము కూడా బ్రతకాలి అని చెప్పి యేసు ప్రభు వారు ఆయన బలియాగం అయిపోయారు. తరువాత ఆయన రక్తంలో మనం కడగబడి మనము శుద్ధులముగా, పరిశుద్ధులముగా, తెల్లటి హిమములాగా, గొర్రె బొచ్చిలాగా తెల్లగా అవ్వాలి, మన జీవితాలు పరిశుద్ధంగా మార్చబడాలి, ఆయన రాకడలో ఎత్తబడాలి అని చెప్పి ప్రభువారు ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన మన కోసం బలి అయ్యాడు. ఒక వాక్యము మనము చూసుకొని ముగించుకుందాము. యెషయా గ్రంథం చివరిగా, యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. దేవుడు పిలుస్తా ఉన్నాడు, మనం ఆయన దగ్గరికి రావాలి అని చెప్పి పిలుస్తా ఉన్నాడు. మనము మన పాపాలను విడిచిపెట్టి, మన చెడుతనాన్ని విడిచిపెట్టి మనము కడగబడి పరిశుద్ధపరచబడి మనం ఆయన రాకడలు ఎత్తబడి నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలి అని చెప్పి యేసు ప్రభువారు నాడు పిలుస్తా ఉన్నారు. ఇంకా ఎవరైనా సరే రక్షణ పొందకుండా, మనసు మార్చుకోకుండా జీవిస్తా ఉంటే క్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడండి, ఆయన రాజ్యములో చేర్చబడండి అని చెప్పి దేవుడు పిలుస్తా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మనము సిద్ధపడదాం, ఆ రీతిగా జీవిద్దాం, దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకుందాం. కాబట్టి ఈ రోజు ఈ యొక్క ఆదికాండం 1వ అధ్యాయ వివరణ మనం ముగించుకున్నాము. తర్వాత మనము మరొక వాక్యముతో మనము మళ్ళీ ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. అందరూ కూడా తల్ల వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు ప్రభువా మీ వాక్యం ద్వారా మీరు నాకు అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభు. దేవుని వాక్యపు వెలుగులో ప్రభువా మేము తండ్రి ఆయన మేము జీవించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. నూరంతల ఫలము వాక్యము ద్వారా మాకు దయచేయి ప్రభువా. వివరింపబడినటువంటి వాక్యము ద్వారా ప్రభు మా జీవితాలను ఆశీర్వదించండి, రక్షించండి, మీ పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.